వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ ప్రారంభం నుంచి కొత్త కథలను ఎంచుకుంటున్నాడు. తన పర్సనాలిటీకి, తన బ్యాక్గ్రౌండ్కి, తొలి సినిమాకి ఎవరైనా మాస్ మూవీ చేస్తారు, కానీ వరుణ్ క్లాస్ మూవీని ఎంచుకున్నాడు. ముకుంద, కంచె, లోఫర్ ఇలా తన ప్రతి సినిమాలో కొత్తదనం చూపించాడు. విభిన్నమైన పాత్రలు పోషించాడు. అయితే ఈ మధ్య కెరీర్లో బాగా వెనుకబడ్డాడు. ఇప్పుడు సరికొత్త ప్రయత్నం చేస్తున్నాడు. వరుణ్ చేస్తున్న కొత్త ప్రయత్నం ఏంటి? ఈసారైనా ప్రయత్నం ఫలించేనా? వరుణ్ తేజ్ కెరీర్ ప్రారంభంలో బాగానే సక్సెస్ సాధించాడు, కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఎంత ప్రయత్నించినా సక్సెస్ మాత్రం రావడం లేదు. గని, గాంధీవదారి, అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రాలు వరుసగా ఫ్లాప్లు అయ్యాయి. ఈ 3 సినిమాలు విభిన్నమైన కథలు అయినప్పటికీ ఆడియన్స్ ని మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఇటీవల వరుణ్ తేజ్ మట్కా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీకి పలాసా ఫేమ్ కరుణ కుమార్ డైరెక్టర్. పీరియాడిక్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా రూపొందింది. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన మట్కా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందిస్తుంది అనుకుంటే ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ఇప్పుడు వరుణ్ తేజ్ పుట్టినరోజును పురస్కరించుకొని కొత్త సినిమాను ప్రకటించారు. అంతేకాకుండా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్ లో డ్రాగన్ డిజైన్, మంటల్లో కాలిపోతున్న వస్త్రంతో కూడిన మార్మిక కూజా కనిపించింది. వేట హిలేరియస్ గా మారినప్పుడు అనే ట్యాగ్ లైన్ ఆకట్టుకుంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ ఇలా విజయవంతమైన చిత్రాలతో ఆకట్టుకున్న మేర్లపాక గాంధీ ఈ మూవీకి డైరెక్టర్. ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి యూవి క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఇదొక హర్రర్ కామెడీ మూవీ అని తెలుస్తుంది. ఈసారి రూట్ మార్చి హర్రర్ కామెడీ చేస్తున్నాడు. త్వరలో పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. మరి ఈసారైనా ఈ మెగా హీరో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.